Hi everyone. Welcome to the SARC News today. TPCC official spokesperson Lingam Yadav said, "We were welcoming the which is taken Supreme Court as dismissed the fill. This is won the win from Telangana peoples." In details, see the entire video.and. Subscribe for more new updates from SARC News today. ప్రజలంతా ఎంతో ఆశగా చూస్తున్నటువంటి విషయం తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి క్యాబినెట్ అప్రూవ్ తోటి గవర్నర్ పంపిస్తే ఇవాళ గవర్నరు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుకు అసెంట్ చేయకుండా అడ్డుకుంటే గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజాప్రభుత్వం జీవో నెంబర్ 9 ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ జీవో ఇస్తే దాని మీద ఎక్కడ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి అదేవిధంగా బీసీలకు న్యాయం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి పేరు వస్తుందనే దురుద్దేశంతో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కూడబట్టుకొని ఇవాళ కోర్టులలో వెళ్ళి కేసులు వేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇవాళ మొన్ననే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు రేపు 8న కూడా ఇవాళ జడ్జిమెంట్ ఉంది. అదేవిధంగా ఇవాళ మళ్ళొకసారి కొంతమంది కావాల్సుకొని బీజేపీ బీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతో ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏదైతే ఇవాళ కేసుని డిస్మిస్ చేసిందో తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీల తరఫున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తున్నాం. అంటే ప్రజాప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఇవాళ బీసీలకు న్యాయం జరగాలి, సామాజిక న్యాయం సమన్యాయం ఏదైనా చేస్తుందంటే అది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ద్వారా మాత్రమేనని ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఏదైతే ఆనాడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారో జిత్నా ఆబాది ఉత్నా భాగీదారి దానికి అనుగుణంగానే యాజ్ ఏ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా ఆనాడు చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను పెట్టడం జరిగింది. ఇవాళ దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం బీసీలకు న్యాయం చేయడం కోసం ఇవాళ రిజర్వేషన్ ఇస్తే దాన్ని అడ్డుకోవాలని మొదటి నుంచి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కుట్రలు చేస్తున్నారు. ఖబర్దార్, ఇప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ నాయకులారా మీ కుట్రలు కుతంత్రాలు ఇప్పటికైనా ఆపండి, మీరు కోట్లకు పోకండి. దయచేసి బీసీలకు ఇవాళ నోటికాడికి వచ్చినటువంటి అవకాశాన్ని కాదనవద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా మాకు కోట్ల మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. డెఫినెట్ కూడా ఇవాళ హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో డెఫినెట్ కూడా ఎల్లుండి 8న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాదిరిగానే ఎల్లుండి హైకోర్టులో కూడా ఇవాళ బీసీ 42% రిజర్వేషన్ కు అనుకూలంగా తీర్పు వస్తుందని మేము వెయిట్ చేస్తున్నాం. ఆ నమ్మకం విశ్వాసం మాకుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మొదటిసారిగా దేశ స్వాతంత్రానంతరం అంటే 1931 తర్వాత మొదటిసారిగా కులగణ శాస్త్రీయబద్ధంగా కులగణ చేసి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా ఇవాళ జనాభా తమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇస్తే దీన్ని తట్టుకోలేక, ఎందుకంటే గతంలో ఉన్న రిజర్వేషన్ తగ్గించినటువంటి 33% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఉంటే దాన్ని తగ్గించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ది. అదే విధంగా ఇవాళ 11 సంవత్సరాలుగా బీసీలని మోసం చేస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని బీసీలకు ఒక గొప్ప అవకాశం ఇవ్వాలి, వాళ్ళు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలనే గొప్ప నిర్ణయం తీసుకుంటే దీన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేనటువంటి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ అనుచరుల ద్వారా ఇవాళ కోర్టులకు పోతున్నారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పు మీకు బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు కనువిప్పు కలవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా మీరు మారండి. బీసీలకు ఏదైనా న్యాయం చేయాలంటే అదొక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇవాళ మీరు చూశారు, నిన్న ఇవాళ తెలంగాణ మంత్రులు డిప్యూటీ సీఎం అదేవిధంగా ఇతర మంత్రులు ఢిల్లీకి వెళ్ళి ఇవాళ ఏ విధంగా ఇవాళ ప్రభుత్వం తరఫున అక్కడ వాదనలు వినిపించడానికి
ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అన్ని చర్యలు తీసుకుంటూ ఇచ్చిన మాటకు కట్టుబడి 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఇవాళ ప్రజాప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ఎంత చిత్తశుద్ధితో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తుందనేది మనందరికి అర్థమవుతుంది. దయచేసి నేను మీ ద్వారా కూడా మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి కుట్రలు గమనించండి. ఇప్పటికైనా మీరు మేల్కొనండి. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది. డెఫినెట్ కూడా 42% రిజర్వేషన్ అమలు చేసి మాత్రమే స్థానిక సంస్థలకు వెళ్తాం. దయచేసి బీజేపీ బీఆర్ఎస్ నాయకులారా మీరు రిజర్వేషన్ అడ్డుకోకండి. తెలంగాణ చరిత్రలో ద్రోహులుగా మిగలకండి. మీరు కనుక ఇదే కుట్రలు చేస్తే రేపు రాబోయే రోజులలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులని తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు ప్రత్యేకించి బీసీలు మిమ్మల్ని తరిమికొడతారని తెలియజేసుకుంటూ మరొకసారి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ.